పెండి మిత్తులను మీరు సరిగ్గా కొడితేనే పనిచేస్తుంది లేదంటే అయితే వెల్కమ్ టు ఆర్ఎన్ ఫార్మ్స్. ఈ వీడియోలో అయితే మనము పెండి మితాలిన్ అనేది ఎలా యూజ్ చేయాలి, పెండి మిత్తులు అంటే ఏంది, అది ఎలా పనిచేస్తుంది, ఎట్లా కొడితే ఎప్పుడు వాడితే మనం సరిగ్గా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది, పూర్తి వివరాలు మనం అయితే ఈ వీడియో చూస్తాం. ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే మనకు కలుపు రాకముందే కలుపు యొక్క విత్తనాలు చంపే ఒక హెర్బిసైడ్ అనమాట. ఇది వచ్చేసి మనకు అన్ని రకాల పంటలు అయితే వేసుకోవచ్చు. అన్ని రకాల పంటలు అంటే ప్రధానంగా పత్తి, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు మినుము, సోయా, పెసరి, ఆ తర్వాత కందులు, ఇట్లా అనేక రకాల పంటలు అయితే మీరైతే విత్తనం పెట్టిన 48 గంటల లోపు మీరైతే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే సాధారణంగా హైబ్రిడ్ సీడ్ని చంపదనమాట. ఏదైతే నాటు సీడ్ ఉంటుంది అనమాట. సాధారణంగా నాటు అంటే మనకు ప్రధానంగా గడ్డి అనేది నాటు రకం అనమాట. నాటు రకము విత్తనాలను మాత్రమే ఈ హెర్బిసైడ్ అనేది చంపుతుంది. ఇప్పుడు మనం పత్తి విత్తనాలు పెడుతున్నాం కదా, ఇవన్నీ హైబ్రిడ్ కాబట్టి ఈ విత్తనాలు అయితే టచ్ అయ్యేది. సో ఎలాంటి మొలక శాతం కూడా మనకు ప్రాబ్లం అయితే రాదు. కాబట్టి ఖచ్చితంగా మీరైతే పత్తి విత్తనాలు నాటిన రోజు అంటే ఫర్ సపోజ్ ఈరోజు పత్తి విత్తనాలు నాటారు, ఈ రోజు నుంచి పత్తి విత్తనాలు నాటిన వెంటనే కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు. ఇట్లా 48 గంటల లోపు మీరైతే పత్తి విత్తనాలు జనరేషన్ రాకముందే మీరైతే స్ప్రే అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 48 అవర్స్ లోపు మీరైతే స్ప్రే చేసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే రైతులు చేసే సాధారణంగా తప్పు ఏంటంటే మనకు పత్తి విత్తనాలు నాటక ముందు కొట్టేసి ఆ తర్వాత పత్తి విత్తనాలు నాటుతూ ఉంటారు. ఇట్లా కూడా చేయకూడదు. పత్తి విత్తనాలు నాటిన తర్వాత మీరైతే స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది. ఒకసారి స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా మంచి తడి ఉండాలి. మంచి తడి ఉంటేనే పని చేస్తుంది, లేకుంటే అసలు పనే చేయదు. మీరు పొడి దుక్కులోగిన పెడతా ఉంటే కూడా మీరు పెండి మిత్తులను స్ప్రే చేస్తే కూడా పని చేయదనమాట. మంచిగా తడి ఉండాలి, భూమిలో మంచిగా తడి ఉండి ఆ తర్వాత తడి ఉంటేనే పని చేస్తుంది. తడి ఉంటేనే అది లేయర్ ఫామ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, లేదంటే అసలు లేయర్ ఫామ్ చేయది, ఆ విత్తనాలు కూడా చంపది. మీరు కొట్టి కూడా మీ యొక్క డబ్బు సమయం వృధా అయితే అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి తడి ఉండేటట్టు చూసుకోవాలి. మీరు స్ప్రే చేసిన రోజు వర్షం పడితే ఇంకా బాగా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అట్లా 2-3 రోజులు అయితే మంచి తడి ఉండాలి, అయితేనే పనిచేస్తుంది. ఆ తర్వాత కొట్టిన తర్వాత మీలు అందులో నుంచి నడవకూడదు. ఆ తర్వాత అందులో గుంటుకు లాంటిది కూడా కొట్టడానికి ఆస్కారము అయితే ఉండదు. కొట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా ప్రతి రైతు ఇట్లా కొట్టుకుంటా వెనకకు పోవాల్సి అయితే ఉంటుంది. దాని ముంగటైతే నడవరాదనమాట. సో కొట్టుకుంటా ముందర పోతా అంటారు, అది కూడా తప్పు పద్ధతి. పెండి మిత్తులను కొట్టేటప్పుడు ఖచ్చితంగా ముందర కొట్టుకుంటా వెనక నడవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకు కరెక్ట్ డోస్ అనేది వాడాల్సి అయితే ఉంటుంది. కరెక్ట్ డోస్ అంటే సాధారణంగా పెండి మిత్తుల్లో రెండు రకాల పర్సెంటేజ్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి 30% ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మనకు 38.7% అయితే ఉంటుంది. మీరు 30% వాడుతూ ఉంటే ఖచ్చితంగా మీరైతే 1 లీటరు ఎకరానికి అయితే వాడాల్సి అయితే ఉంటుంది. మీరు 38.7% వాడుతూ ఉంటే ఖచ్చితంగా 700 నుంచి 750 ml అయితే 1 ఎకరానికి అయితే వాడాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇది వాడేటప్పుడు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక చూసుకున్నట్లయితే తడి ఉన్నప్పుడు వెనక కొట్టాల్సి అయితే ఉంటుంది. అయితేనే సరిగ్గా మీకైతే రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు కొట్టేటప్పుడు మనుషులు నడడమా, కొట్టిన తర్వాత కూడా మనుషులు నడడమా, పశువులు నడడమా, కుక్కలు నడడం చేస్తే కూడా సరిగ్గా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉండదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా పెండి మిత్తులు అనేది సరిగ్గా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే చాలామంది రైతులు పొడి దుక్కులు కావచ్చు, పత్తి విత్తనాలు అయితే పెడతా ఉన్నారు. సో పొడి దుక్కులో పెడితే ఖచ్చితంగా మీకు పెండి మిత్తులను కొట్టడానికి అయితే ఉండదు. ఒకవేళ మీరు వర్షం పడ్డ తర్వాత కొడితే ఆస్కారం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే డ్రిప్ కానీ ఇట్లా పెడతా ఉంటే ఖచ్చితంగా మీరైతే పెండి మిత్తులను అయితే కొట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు సాధారణంగా వర్షాలు అనేటివి రీసెంట్గా స్టార్ట్ అయినాయి. ఇంకో 17-18 నుంచి ఒక మంచి వర్షాలు స్టార్ట్ అవుతున్నాయని మనకు వాతావరణ శాఖ కూడా తెలుపుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే పత్తి విత్తనాలు అవకాశాన్ని బట్టి మీరైతే నాటుకోండి. పొడి దిక్కులు నాటుకున్నా కూడా ఏం కాదు, కానీ వర్షం పడ్డ తెల్లారి మంచి వర్షం పడితేనే మీరైతే నాటుకోండి. అప్పుడైతే మీకు మంచి జర్మిషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం మనమైతే ఖచ్చితంగా మంచి స్ప్రే మందులు అయితే మీకైతే చెప్పి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మనము లాస్ట్ ఇయర్ కూడా ఆల్ క్లియర్ లాంటి మందులు కూడా ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ కొంచెము కంపెనీలు మారడంతో మనకు డూప్లికేట్ చేయడంతో చాలా వరకు కొద్దిగా రిజల్ట్ అయితే రాలేదు. కానీ ఈ సంవత్సరం పకడ్బందీగా మంచి మందులు అయితే మీకోసం తెస్తాము. ఒక 5-6 డోసులు మీకైతే చెప్పడం జరుగుతుంది. తక్కువ ఖర్చులో మంచి రిజల్ట్ రావడానికి మంచి కాంబినేషన్ కూడా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి అయితే ఖచ్చితంగా మంచిగా దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఈసారి మీకు ఫస్ట్ స్ప్రే నుంచి లాస్ట్ స్ప్రే వరకు పత్తిలో మీకు మంచి రిజల్ట్స్ వచ్చే మందులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తుండండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఉంటాం మరి.